ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। हरि ओम। 9వ అధ్యాయం. 15th శ్లోక నుంచి సంగీత గారు స్టార్ట్ చేయండి. జ్ఞాన యజ్ఞేన. हरि ओम ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतो मुखम्. రైట్. నీలిమ గారు నెక్స్ట్. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. దీక్షిత. पिताहमस्य जगतः माता धाता पितामहः वेद्यं पवित्रमोङ्कारः ऋक्सामयजुरेव च. శ్వేత గారు. हरि ओम माताजी. गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् प्रभवः प्रलयस्थानं निधानं बीजमव्ययम्. శేషు గారు. हरि ओम माताजी. హరి. तपाम्यहमहं वर्षं निकृण्णा मृत्युजामि च अमृतं चैव मृत्यश्च सदसच्चाहमर्जुन. ఓకే. సంగీత సేమ్ శ్లోక్. तपाम just a moment. तपाम्यहमहं वर्षं निगृह्णा तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत सृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन. సెకండ్ లైన్ మళ్ళీ అని చెప్తా. శ్వేత గారు. 20 మాతాజీ 19 అందరు 19. तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन. రైట్. 19th. तपाम्यहमहं वर्षं నిగృహ్ణామ్యుత్సృజామి చ. నిగృణ్ అని వస్తుంది ఎందుకంటే సంధి ప్రకారంగా హా ముందుకు రాదు, నా ముందుకు వస్తుంది. నిగృహ్ణామ్యుత్సృజామి చ. నిగృహ్ణామి ఉత్సృజామి. ఉత్సృజామికి ముందు మ వస్తుంది కాబట్టి మ్యూ అవుతుంది. నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ
సదసచ్చాహమర్జున. సరిత గారు అదే శ్లోకం. హరి ఓం అండి. ఉమ్. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదా సదసచ్చాహమర్జున. ఓకే, వక్కుల గారు. तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च सदसश्चाहमर्जुन. రైట్. రామచంద్ర గారు. హరి ఓం మాతాజీ. హరి ఓం. తపామ్యహమహం వర్షం నిగృహ్ణమ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. సెకండ్ లైన్ హా దీర్ఘం మళ్ళీ చెప్పండి. నిగృహ్ణామ్యుత్సృజామి చ. రైట్. శృతి. హరి ఓం మాతాజీ. హరి ఓం. తపమ్యాహమహం వర్షం నిగృహ్ణామృత్యుజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. నీలిమ గారు. तपाम्यहमहं वर्षं निगृह्णामृत्युजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन. ఓకే. అందరూ ప్రాక్టీస్ చేయండి. ఒక ఒక అక్షరంని పోకుండా ట్రై చేస్తే, మిస్టేక్ పోకుండా ట్రై చేస్తే అది వెళ్ళి ఇంకో అక్షరం పైన పడుతుంది. సో ఇంకొకసారి అందరూ ఫ్రీగా అది ఫ్లోలో వచ్చేయాలి, అలా చెప్పండి. నిగృహ్ణామ్యుత్సృజామి చ. అన్ని అక్షరాలు ఉన్నాయని ఫీల్ అవ్వద్దు, కొన్ని సగమే పలుకుతాము. సో నోట్లో సగమే పలుకుతాం కాబట్టి మైండ్లో కూడా అది ఎక్కడి వరకు పలకాలి అనేది కట్ చేసుకోగలగాలి. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః. త్రైవిద్య మాం సోమపాః పూతపాపాః. సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. యజ్ఞైః ఇష్ట్వా, శ్వకిట్టావత్తు వావత్తు, యజ్ఞైః ఇష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान्. ते पुण्यम् आसाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान्. అంతే. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః. त्रैविद्या मां सोमपाः पूतपापाः. त्रैविद्या ట్యూన్ పట్టుకోండి. త్రైవిద్య ఇట్లా స్ట్రెస్ చేయొద్దు ఆ వర్డ్స్ని, ఇంకొంచెం లూజ్గా రావాలి. అండ్ ఎక్కడైతే దీర్ఘం వస్తుందో దాన్ని ఎంతసేపు అనాలి అది కొంచెం ఇంకొంచెం మీ మైండ్లో సార్ట్ అవుట్ చేసుకోండి. మీ ఎనర్జీ అంతా త్రైవిద్య అనే దాంట్లోకే వెళ్ళిపోతుంది. సో అంత ఏ ఏ బ్రేక్ ఇవ్వాలి అనేది చూసుకోండి, అక్కడే మొత్తం స్టార్టింగ్లోనే ఉంటుంది. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః. त्रैविद्या मां सोमपाः पूतपापाः. त्रैविद्या मां सोमपाः पूतपापाः యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते. यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते. ते పుణ్యమాసాద్య సురేంద్రలోకం.
ते पुण्यमासाध्य सुरेन्द्रलोकम् ते अश्नन् पुण्यमासाध्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् अश्नन्ति दिव्यान् देवभोगान् చెప్పండి వాకుల గారు. त्रैविद्यामां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाध्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् సరిత గారు. त्रैविद्यामां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् లిలిమా గారు. त्रैविद्यामां सोमपः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् శేషు గారు. त्रैविद्यमां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् శ్వేత గారు. त्रैविद्यामां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् శృతి. त्रैविद्यामां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् त्रैविद्यामां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्मम् अनुप्रपन्नाः गतागतं కామ అకామ లభంతే. రైట్, ఫస్ట్ దానికంటే ఇది కొంచెం ఈజీయే. ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः एवं त्रयी धर्ममनुप्रपन्नाः एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते गतागतं कामकामा लभन्ते गतागतं कामकामा लभन्ते
ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते రామచంద్ర గారు. एतं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते రైట్ రమాదేవి గారు. ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते దీక్షిత. एतं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते నీలిమ గారు. ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते సంగీత. तीर्थं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते కౌసల్య సుప్రజ రామ ఆ ట్యూన్ లోకి వెళ్ళిపోయింది. నేను చెప్పినప్పటి నుంచి లాస్ట్ చెప్పే వాళ్ళ వరకు మొత్తం మిక్స్డ్ ట్యూన్స్ అయిపోతాయి. లాస్ట్ కి కౌసల్య సుప్రజ వచ్చింది. తర్వాత నేనే మర్చిపోయేలాగున్నా మళ్ళీ. తీర్థం భుక్త్వా స్వర్గలోకం విశాలం क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते. రైట్. ఇప్పుడు ఎలా ఉంటదంటే చాలా మందికి అమ్మయ్య అని ఉంటది. చిన్న శ్లోకం వచ్చింది అయిపోయింది, ఇంకా పెద్దది దాటేసాము అన్నట్టు. ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం భగవద్గీతలో. అనన్యాశ్చింతయంతో మాం కదా, అందరికీ రావాలి, తప్పకుండా రావాలి. ఇది 5 శ్లోకాస్లో ఇది కూడా ఉంది, మెయిన్ శ్లోకం. సో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్యమైన అంటే ఏ అన్యమైన థాట్ లేకుండా నా గురించే ఆలోచిస్తారో, కంప్లీట్గా నా గురించే, కొంచెం సేపటు కొంచెం సేపు ఇలా కాదు, అలా నన్ను ఉపాసిస్తారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఇది నా ప్రామిస్ అని అంటున్నాడు కృష్ణుడు. ఓకే, చూడ్డానికి ఇంతనే ఉంటుంది, బట్ మనం అర్థం చేసుకొని అన్వయిస్తే ఇదే జీవితం. సో ఇది కూడా అందరికీ రావాలి. రైట్. అనన్యాః చింతయంతః మాం ఏ జనాః పర్యుపాసతే, పర్యుపాసతే అవుతుంది, జనాః పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం యోగః క్షేమం వహామి అహం. వహామి అంటే నేను భరిస్తాను, ఆర్ నేను క్యారీ చేస్తాను, అహం నేను తీసుకుంటాను వాళ్ళ కేర్ టేకింగ్ అన్నట్టు. యోగక్షేమం వహామ్యహం. రైట్. అనన్యాశ్చింతయంతో మాం, అనన్యాశ్చింతయంతో మాం, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే, ఏ జనాః పర్యుపాసతే
ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् योगक्षेमं वहाम्यहम् अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् श्रुति अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् हेमलता गाరు अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् రూల్ గుర్తుపెట్టుకోవాలి జనాహ తర్వాత విసర్గ తర్వాత పా వస్తే ఫ రైట్ వెంకటేష్ अनन्या चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् రైట్ నీలిమ గారు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం శేషు గారు అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం రైట్ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం నెక్స్ట్ येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः यः अपि अन्यदेवता भक्ताः ఏ ఏ అవుతుంది ఇంతకుముందు దాని తర్వాత అపి అన్య దేవత కానీ కలిపేస్తే ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయా అన్వితాః తే అపి తేపి మాం ఏవ కౌంతేయ తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం యజంతి అవిధిపూర్వకం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా విధిపూర్వకం కాకుండా అవిధి వచ్చినప్పుడు సంధి కలిసిపోయింది కాబట్టి యావత్ వస్తుంది యజంత్య విధిపూర్వకం అప్పుడు మీరు అన్నప్పుడు బయటికి విధిపూర్వకం అని వినబడకూడదు అవిధి అనేది మనసులో పెట్టుకో యజంత్య విధిపూర్వకం ఓకే ఏప్యన్యదేవతా భక్తాః येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् सरिता गाరు येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः
तेऽपि मामेव कौन्तेय यजन्त्य विधिपूर्वकम्। రమాదేవి గారు. येऽप्यन्यदेवता भक्ता यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्। రామచందర్ గారు. येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्। దీక్షిత. येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्। హేమలత గారు. येऽप्यन्नदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्। వెంకటేష్. येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्। నువ్వు ఇంకా కాన్ఫిడెంట్ గా గట్టిగా అక్షరాలను బయటికి వదలాలి. ఓకే, లోపల దాచుకోకు, బయటికి వదులుతూ చెప్పు. రైట్, ప్రాక్టీస్ చేసేటప్పుడే కాన్ఫిడెంట్ గా చేయగలగాలి. శ్వేత గారు. येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्। येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्। अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते। अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुः एव च न तु माम् अभिजानन्ति तत्त्वेः न च्यवन्ति ते। च्यवन्ति ते। अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु माम् अभिजानन्ति లాస్ట్ లైన్ తత్వేన తు చ్యవంతి తే. తత్వేన తచ్యవంతి తే. రైట్. अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते। తత్వేనాతశ్చ్యవంతి తే. సరిత గారు. अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते। నీలిమ గారు. अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति तत्त्वेनातञ्च्यवन्ति ते। రామచందర్ గారు.
అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ న తు మామభిజానంతి తత్వేనాతశ్చవంతి తే. శ్వేత గారు. अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते. రైట్. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ న తు మామభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే. తత్వేన తు చ్యవంతి తే. తత్వేనాతశ్చ్యవంతి తే. నెక్స్ట్. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజిన్ మత్ ప్లస్ యాజినః అపి మాం యాంతి మద్యాజినో ఇమాం. యాంతి దేవవ్రతా దేవాన్ యాంతి దేవవ్రతా దేవాన్ యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః పితॄన్ యాంతి పితృవ్రతాః పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః భూతాని యాంతి భూతేజ్యాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. యాంతి మధ్యాజినోపి మాం యాంతి మధ్యాజినోపి మాం యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మధ్యాజినోపి మాం. ప్రేమచందర్ గారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. శృతి. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. హేమలత గారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. దీక్షిత. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. శేషు గారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. రమాదేవి గారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. రైట్. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. రైట్. సో అందరూ మళ్ళీ ప్రాక్టీస్ చెయ్యండి. ఎవరైతే ఫస్ట్ నుంచి మ్యాక్సిమం వింటున్నారో
వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది ఇండివిజువల్‌గా చూస్తే వేరే ఉంది. అందరిని ఒకే చాప్టర్ మొత్తం టెస్ట్ చేస్తే వేరేలాగా ఉంది. సో, ఎవరికైతే మీ చాప్టర్ మొత్తం నేను టెస్ట్ చేయాలి అనుకుంటున్నారో ర్యాండమ్‌గా ఏ చాప్టర్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ప్రాక్టీస్ చెయ్యండి. నాకో టైం ఇవ్వండి. నేను ఒక టైం డిస్కస్ చేసి, ఆ టైంలో మీరు చెప్పే చాప్టర్ మొత్తం వింటాను. కావాల్సినంత ప్రాక్టీస్ చేసి చెప్పండి. ఊరికే ఏదో ర్యాండమ్ సెలెక్ట్ చేసుకొని రాకండి. సో, అప్పుడు క్లియర్‌గా మొత్తం చాప్టర్ అంతా మీరు చెప్తుంటే ఎలా వస్తుంది అది వింటాను. సో, మీరు ఇంకా ఆసక్తి ఉంది అలాగా కూడా చేద్దాము అనంటే నేను రెడీ టు లిజన్. సో, మీరు ప్రాక్టీస్ చేసి నాకు ఒక నెక్స్ట్ వీక్ వరకు అట్లాగా మరీ ప్రాక్టీస్ అంటే 1 ఇయర్ దాకా ఎళ్ళకండి. 1 వీక్ అట్లా ప్రాక్టీస్ తీసుకొని ఏదైనా మీ ఇష్టం ఉన్న చాప్టర్ సెలెక్ట్ చేసుకొని చెప్పండి. రైట్. సెకండ్ పాయింట్ కొంతమంది చెప్తున్నారు. అంటే నేను అప్రిషియేట్ చేయొద్దనుకున్నా. బట్ స్టిల్ కొంతమంది చెప్తున్నారు. అయితే చెప్తున్నారు గాబట్టి ఇంకా గూడా చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. సో, సెకండ్ అధ్యాయం ఏదైతే సాంఖ్య యోగం ఉందో, అందులో నుంచి స్థితప్రజ్ఞ లక్షణాలు. ఓకే. మీరు చూస్తే గనక ఎండింగ్‌లో ఉంటుంది స్థితప్రజ్ఞ లక్షణాలు. అవన్నీ బై హార్ట్ చేయండి. ఓకే. ఊరికే ఇప్పటివరకి చూసుకుంటూ చెప్పడం బానే ఉంది. బట్ అర్జున ఉవాచ 54 శ్లోకం నుంచి స్టార్ట్ అవుతది. స్థితప్రజ్ఞస్య కా భాష ఏంటి స్థితప్రజ్ఞ లక్షణాలని క్వెషన్ ఏస్తూ. సో, అక్క నుంచి ఆ లాస్ట్ శ్లోకాస్ ఏవైతే ఉన్నాయో అవి చూడకుండా నేర్చుకొని అవి గూడా చెప్పడానికి ట్రై జేయండి. సో, ఎక్కువ మంది చెప్తాము చూడకుండా అంటే లెట్స్ సీ చిన్న కాంపిటీషన్‌లా చేద్దాం. రైట్? దెన్ మనం ఇది ప్రిపేర్ అవ్వబోతుంటే 12థ్ చాప్టర్ రాబోతుంది. సేమ్ 12థ్ చాప్టర్ భక్తి యోగం, భక్తి లక్షణాలు కూడా బై హార్ట్ చేయండి. రైట్. సో, కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి డైలీ దీనిపైన. రైట్. ఓం శాంతి.